భారీ వర్షాలతో వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. శ్రీశైలం రిజర్వాయర్ నిండడంతో అధికారులు 10 గేట్లను 12 ఫీట్ల ఎత్తి 4,27,711 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. దీంతో సాగర్ నిండుకుండలా మారింది. భారీగా ఇన్ఫ్లో వస్తున్న క్రమంలో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తుతున్నారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ముందుగా కొంతమేర క్రాస్ గేట్లు పైకెత్తి ఎగువ నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేస్తున్నారు. డ్యామ్ లో లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు వరదను విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు 576.10 అడుగులకు చేరుకుంది. ఎడమ కాలువ 4,613 క్యూసెక్కులు, కుడి కాలువకు 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఎస్ఎల్బీసీకి 1200 మెయిన్ పవర్ ద్వారా 26,040 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,22,812 క్యూసెక్కులు వస్తుండగా 37,873 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో పెరగడంతో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు 2,657 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 3.61 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అంతకుముందు 0.6 టీఎంసీలు ఉండగా 2 రోజుల్లో 3 టీఎంసీలు పెరిగింది. 10,199 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇవాళ సాగర్ ప్రాజెక్టు గేట్లను మరికొన్నింటిని ఎత్తుతున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అలర్ట్ గా ఉండాలని డ్యామ్ అధికారులు సూచనలు చేశారు. దీంతో పాటు నల్గొండ జిల్లా సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే పెద్ద ఊరు పియ్యపల్లి, తిరుమలగిరి మండలం పరిధిలోని నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈత కోసం బట్టలు ఉతికేందుకు నది దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లకూడదని నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజలకు సూచించారు.